చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ సంవత్సరము చివరి పునరుద్ధానపు కూడిక కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి మరొకసారి. జీవనము ఇచ్చిన వారు బైబిల్ గ్రంథములో మనము గమనించి చూస్తే దేవుని కొరకు వారు సమస్తమును కూడా పరిత్యాగించుకున్న వారుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. లూకా సువార్త 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతాం. వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల ప్రభువా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. చదవబడినటువంటి లేఖన భాగములను వివరించుటకు నాయన మాకు జ్ఞానము లేదు, తెలివి లేదు ప్రభువా. ఈ సమయమందు పరిశుద్ధాత్ముడా మీరు నాకు సహాయమును చేయండి. ప్రతి ఒక్కరికి వినే చెవి, గ్రహించే మనసు దయచేసి ఈ నూతన సంవత్సరములో నూతనమైనటువంటి కార్యాలు ప్రారంభించి సంఘ సరిహద్దులను విశాలపరిచి మీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు సశరీరుడుగా సంచరిస్తూ ఉన్న దినాలలో ఒక దేవాలయమునకు వెళ్ళాడు. ఆ దేవాలయమునకు వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాడు. అంతలో వాక్యం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, పాటలు పాడారు, అన్ని క్రమంగా జరిగాయి. చివరికి ఏ క్రమం జరుగుతుందంటే అందరూ కూడా కానుకలు వేస్తూ ఉన్నారు. కానుకలు వేస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ చోట కూర్చుండి చక్కగా కానుకలు వేస్తున్నటువంటి వారిని గమనిస్తూ ఉన్నారు. అందులో ఒక విధవరాలు వేసినటువంటి కానుకను ఆయన అభినందిస్తూ, ఆమెను ఇచ్చిస్తూ, దీవిస్తూ పలికినటువంటి మాటలే ఈ మాటలు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు. ఈమెకు కలిగిందే తప్ప వెనకాల ఏమీ లేదు, ఏమి దాచుకోవాలా. మనము కానుకలు వేస్తే ఎట్లుంటుందంటే 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు దేవునికి ఇచ్చి 10 రూపాయలు దగ్గర పెట్టుకుంటాం. మన ఆమె ఏం చేసిందట, తన జీవనమంతా కూడా ఇచ్చి వేసిందని చెప్పి ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అది తప్ప ఆమెకు తినడానికి ఏమీ లేదు, దాచుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా ఏమి చేయలేదు, ఆకలి అయితే ఏమి చేయలేదు. దేవుని కొరకు తనకు కలిగిన సమస్తమును కూడా దేవునికి ఆమె అర్పించినటువంటిదిగా, జీవనమంతా ఇచ్చినదిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాక్ష్యం చెప్తున్నారు. మన విశ్వాస జీవితంలో గమనించండి. బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు, స్నేహితులు మన ఇంటికి వచ్చినప్పుడు, లేదా మన ఇంట్లో ఏదో కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మనం పెట్టేటటువంటి ఖర్చు అంత ఇంత కాదు. ఎంత ఖర్చు అవుతుందని కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా మనల్ని వారు మెచ్చుకోవాలని, మనల్ని వారు మర్యాదగా చూసుకోవాలని, మాకుండే పలుకుబడి, మాకుండేటటువంటి స్థితిగతులను ఇతరులకు తెలియచేయాలని చెప్పి ఎన్నో పాటలు పడి మనల్ని మనము గనపరుచుకునేటటువంటి వారుగా మనం లేకపోలేదు. కానీ ఈ పేద విధవరాలు తమకు కలిగిన సమస్తములో కూడా దేవునికి ఏం చేసింది, ఒక పిసినారి మనిషి దేవాలయానికి వచ్చాడు. ఇలాగనే సంఘములో కానుకలు పడుతూ ఉన్నారు. పడుతూ ఉంటే ఆయన జేబులు చెయ్యి బయటకు తీస్తే ఎప్పుడు తీసినా 500 వస్తుంది, కానీ మిగిలిన నోట్ల దాంట్లో 500 ఉన్నాయి,
100లు ఉన్నాయి, 50లు కూడా ఉన్నాయి. ఈయన దేని కొరకు వెతుకుతున్నాడంటే 50 రూపాయల కొరకు వెతుకుతున్నాడు. జేబులో చేయబెట్టి ప్రతిసారి తీస్తే ఏమొస్తుంది? 500 నోటే వస్తుంది. ఇంత పెద్ద చెయ్యాలన్నా అని ఆఖరికి ఏం చేస్తావు? చేతికి వచ్చింది వేసేసాడు. ఆ 500 వేసిన తర్వాత అతడు పడ్డ బాధ కాదు, అంత బాధపడ్డా. ఏమేసాను నేను? 50 వేసే బదులు దేవునికి తెలిసి నీ దగ్గర లెక్క ఎలా వసూలు చేయాలి. మనం ఎంత పిసినారితనంగా ఉండి దేవునికి ఇవ్వడానికి వెనకంజ వేస్తామో మన దగ్గర నుండి దేవుడు వసూలు చేయటం మనకు బాగా తెలుసు. ఏ అనారోగ్యం ద్వారానో, ఏ అప్పుల సమస్యల ద్వారానో, ఏ ఆటంకాల ద్వారానో నువ్వు ఎంత పిసినారితనంగా నీ జీవితాన్ని నువ్వు ముడివేసుకుంటావో అంతకంటే డబుల్గా దేవుడు నీ దగ్గర నుండి వసూలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. క్రైస్తవాన్ని అణిచివేయాలని కంకణము కట్టుకున్నటువంటి సౌలు జీవితాన్ని ఒక్క దెబ్బతో ఏం చేశాడు? ఆయన మార్చివేశాడు. నువ్వు నా కొరకు పరితపించాలా, నా కొరకు నువ్వు సేవ చేయాలా, నన్ను గురించి నువ్వు ప్రాణం అర్పించాలా, కానీ నువ్వు క్రైస్తవాన్ని లేకుండా చేస్తావా అని చెప్పి దమస్కు మార్గములో తన దర్శనాన్ని చూపించి తన జీవితాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఈ దినమందు మనం వినవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, జీవనము ఇచ్చిన వారు బైబిల్ గ్రంథములు చాలా మంది ఉన్నారు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వాక్యము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వాక్యం చదువురా. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. తొట్టెలో పట్టెడు పిండియు ఏముందంట? తొట్టిలో ఎంత ఉందంట? పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెం నూనెయు, బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని, నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదు. అప్పము ఒక్కటైనను లేదు. ఎవరితో చెప్తుంది మాట? దైవజనుడైనటువంటి ఏతో చెప్తుందయ్యా, నా కుటుంబ పరిస్థితి రీతిగా ఉంది, మీరేమో అప్పం అడుగుతున్నారు, నాకు ఇవ్వాలని ఆశ మాత్రం ఉంది, కానీ నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి తన దగ్గర ఉన్నదంతా కూడా దాసునికి తెలియపరిచింది. 15వ వచనం చదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే సారేపతి విధవరాలు చెప్తున్నటువంటి మాట ఏంటి? నా ఇంటిలో ఏమీ లేదు అని తెలియచెప్పి దైవజనుడు చెప్పినట్లుగా ఆమె ఏం చేసిందంటే ఆ కార్యాన్ని చేసింది. ఆయన చెప్పిన ప్రకారంగా మొదటి అప్పాన్ని దైవజనుడికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? కుటుంబంలో అనేక దినములు, ఇంచుమించు 3.5 సంవత్సరము, 3.5 సంవత్సరాలు ఏం చేయబడింది? ఆమె పోషింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి విధవరాలని మనం చూసాం. ఆమె తనకు కలిగినటువంటిదంతా కూడా దేవునికి ఇచ్చింది. రెండో ఆమెను చూస్తే
తనకు కలిగినటువంటిదంతా కూడా ఏమి ఉందో అది అంతా కూడా ఏం చేసింది, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సారాపతి విధవరాలు 3.5 సంవత్సరాలు దైవ సేవకుని యొక్క మాట ప్రకారంగా ప్రవర్తించి జీవించింది కాబట్టి కరువు కాలములో ఆమె పోషింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదేం చేసింది, తన జీవన ఆహారములో దేవునికి ఇచ్చి దేవుని గణపరిచింది. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 36-37 వచనం చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును అన్నాను ప్రవక్తి ఉండెను. తన కన్యత్వము మొదలుకొని ఎన్నేళ్ళు 7 ఏళ్ళు పిరిమిడితో సంసారము చేసి దేవునికి స్తోత్రం చెప్పండి. తన యవ్వనాన్ని దేవుని సేవ నిమిత్తము సమర్పించింది అన్న ప్రవక్త. ఎన్ని సంవత్సరాలు సంసారం చేసిందంట? 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. ఆ తర్వాత 80 సంవత్సరాల వరకు తన కోరికలను చంపుకొని, తన ఆశను చంపుకొని, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యాలను బట్టి మిమ్మల్ని నేనేం చేస్తున్నాను, ఆయన బ్రతిమాలు కొనుచున్నాను. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి. సజీవ యాగం అంటే తల్లి గర్భములో నుండి పుట్టిన బిడ్డ యొక్క దేహం ఎలా ఉంటుందో ఆ రీతిగా మీరు నాకు మీ దేహాన్ని సమర్పించుడని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి సమర్పించాలంటే ఏం సమర్పించాలా? మన కాళ్ళు కానీ, మన చేతులు కానీ, మన ముక్కు కానీ, మన నోరు కానీ, మన చెవులు కానీ, సమస్త శరీరాన్ని దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలా? సజీవ యాగముగా. మందిరములో ఉన్నంతసేపు సజీవ యాగంగా కనబడతాం. ఒక పెళ్లికి పోతున్నాం లేదా ఒక ఫంక్షన్కి పోతున్నాం, ఎలా కనబడతాం? చెప్పండి, ఎలా కనబడతాం? దేవునికి సమర్పించవలసినటువంటి ఈ యొక్క దేహాన్ని సంపూర్ణముగా అలంకరించుకొని బయటి ప్రపంచానికి కనబడతాం. అలా ఉన్నప్పుడు మన దేహము దేవునికి సమర్పించినట్లు కాదు. చాలా చక్కగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, గమనించాను. సందర్భం వచ్చింది కాబట్టి తన యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించింది. ఎప్పటిదాకా 80 సంవత్సరాలు ఎక్కడున్నది ఆమె? మందిరములో ఉన్నది. ఎక్కడుంది చెప్పండి? లోక సంబంధమైనటువంటి అన్నిటి కూడా విడిచిపెట్టుకొని, తన కోరికలు చంపుకొని, నడుము కట్టుకొని
ప్రభు సేవ చేయించు తన జీవితంలో ముందుకు సాగుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసి తన కూతుర్ని అత్తగారి ఇంటికి పంపించేటటువంటి సమయాలలో అందరూ నా వైపు చూడండి. తండ్రి దగ్గరికి తన బిడ్డను తీసుకొని నుదుట ముద్దు పెట్టుకుంటాడు. ఎక్కడ? ఎవరు? ఏమని? ఎందుకు నుదుట ముద్దు పెట్టుకోవాలా? అమ్మా, ఎప్పుడు నేను నీ ఇంటికి వచ్చిన నీ కాపురం ఎలా ఉండాలంటే నన్ను తల ఎత్తుకునేటట్లుగా ఉండాలన్న ఉద్దేశముతోనే తండ్రి నుదుట ముద్దు పెడతాడు. తల్లి బుక్క మీద ముద్దు పెట్టుకుంటుంది. అమ్మా, నేను ఎప్పుడు నీ ఇంటికి వచ్చినా నువ్వు నాకు సంతోషంగా కనబడాలన్న ఉద్దేశంతోని నీ కష్టాలు బాధలు ఉండకుండా నా మీద ఆధారపడకుండా చక్కగా నీ కుటుంబములను కాపురములు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో తల్లి ముద్దు పెట్టుకుంటుంది. భర్త భార్య పెదవుల పైన ముద్దు పెట్టుకుంటాడు. ఇది తప్పేం కాదు. ఎందుకు? దాని ఉద్దేశము, దాని అర్థం ఏమిటంటే మన ఇంట్లో కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, బాధలున్నాయి. ఈ ఇంటి గుట్టు అనేటటువంటిది బయటికి వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశముతోని భర్త భార్య తన పెదవుల పైన ముద్దు పెట్టుకుంటాడు. ఏ ఉద్దేశంతో? అమ్మా, నీ నోరు మంచిది కాదు తల్లి, నీ పెదవులు మంచివి కావు, నా భర్త ఇట్లాంటి వాడు అటువంటి వాడు అని చాలా మందికి అలవాటు ఉంది. భర్తల గురించి బజార్లో చెప్పుకునేటటువంటి స్త్రీలు లేకపోలేదు, చాలా మంది ఉన్నారు. ఆ విధంగా మన కుటుంబము పరిస్థితి బజారు పాలు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రేమతో దేవుడు భర్త ఏం చేస్తాడంటే బాగా పెదవుల పైన ముద్దు పెట్టుకుంటాడు. ఈ 3 రకాల అనుభవాలనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే సజీవ యాగమైనటువంటి ఈ యొక్క దేహాన్ని దేవునికి సమర్పించుకున్నదాన్ని ఎంతకాలం సమర్పించుకుంది? వృద్ధాప్యము వరకు కూడా దేవుని మందిరములోనే గడుపుతూ ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించారు. మనం 1 గంట 2 గంటలు దేవుని మందిరములో గడిపితే ఎక్కడ లేనటువంటి బాధ మనకు, ఎక్కడ లేనటువంటి బాధ, రకరకాలుగా అలసిపోతాం. లెక్కలేని లోక సంబంధమైనటువంటి విషయాల కొరకైతే వేగిరపడతాము. దేవుని మాటల కొరకు మనము వేగిరపడలేనటువంటి పరిస్థితిలో ఉంటాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి అన్న తన యవ్వన ప్రాయాన్నంతా కూడా దేవుని యొక్క మందిరములో గడుపుతూ వచ్చింది. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 3వ విషయాన్ని అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59-60 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59-60. ప్రభువుని గురించి మొదలుపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. సత్యవాక్యము కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి స్టెఫను ఎందుకొరకు చనిపోయాడంటే సత్యము కొరకు సత్యవాక్యము కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి స్టెఫన్ లోకానికి సువార్త అందిస్తున్నటువంటి సమయాలలో లోకం ఓర్చుకోలేదు. ఏ వేదాంతులు కూడా స్టెఫన్ ముందు నిలబడి మాట్లాడినటువంటి పరిస్థితి, అడిగిన ప్రతి వారికి సమాధానం చెప్తూ వచ్చాడు. ఇప్పుడు చూడండి 6వ అధ్యాయంలోనే 6వ అధ్యాయం 11 వచనము 13వ వచనము.
ఆయన చంపబడటానికి కారణం ఏంటో చెప్తున్నాడు. అప్పుడు వారు వీడు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు చెప్పింది. 13వ వచనం చదువు. అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి. అబద్ధ సాక్ష్యం నిలబెట్టాడు. ఏం చేశారు? అబద్ధ సాక్షులను తీసుకొచ్చి నిలబెట్టారు. అక్కడ మన మోషేని దూషించాడు, మన దేవుని దూషించాడు. వీడు దేవదూషణ చేశాడు అన్న ఉద్దేశంతోని స్టెఫన్ను రాళ్ళతో కొట్టి చంపారు. ఆయన ఎందుకొరకు చనిపోయాడు? సత్యవాక్యము కొరకు తన ప్రాణమును ఇచ్చినటువంటి స్టెఫన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము నుండి 22 వచనాల వరకు చదువుదాం. నా వెంబడి రండి. ఏం చేస్తారు? తమ జీవన వ్యాపారాన్ని సమర్పించి ప్రభు యొక్క పని కొరకు ఏం చేశారంటే వారు శిష్యులుగా వెళ్ళారు. జాలర్లందరూ కూడా వలలు వేసి చేపలు పడుతున్నారు. ఆ గలిలయ సముద్ర తీరానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చి పిలిచినప్పుడు వాళ్ళ జీవనం ఏంటి? వాళ్ళకి ఆస్తి ఏంది? సముద్రము, లేక వల, లేకుంటే ఓడ, వాళ్ళకు ఉండేటటువంటి నావలు, పడవలు, ఇవే వారి యొక్క ఆస్తి. సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశారు? దేవుని వెంబడించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాలు చదువుదాం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎట్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏమయ్యాడు? చనిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ జాబితాలో మనం గమనించి చూస్తే 5 మంది ఉన్నారు. వీరు ఎవరంటే జీవనమంతా కూడా దేవునికి ఇచ్చిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమును మన విశ్వాస జీవితములో దేవునికి ఇచ్చే విషయములు ఎక్కడుండాలంటే ముందుండాలి. మన జీవనం అంతా కూడా దేవునికి ఇచ్చారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో వారిని గురించి మనము తెలుసుకుంటున్నాం. జీవనము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అని బైబిల్లో మనము గమనించి చూస్తే అట్టి వారికి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనాలు చదువుదాం. నేడు నేను జీవమును మేలులను మరణమును కీడును మీ ఎదుట ఉంచున్నాను. నీవు బ్రతికి అనుసరించమని ఏం చేస్తాడట? మనల్ని ఆశీర్వదించి మనము నడవవలసినటువంటి దేశములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు.
ఏమి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు? మొట్టమొదటి ఆశీర్వాదం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనము నుండి 14 వచనాల వరకు ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదము? చదువు, చదవండి అమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను నీ ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి 14 వచనాల వరకు ఈ గ్రంథములో మనము చూస్తే ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికంటే జీవమును కోరుకున్న వారికి, జీవనము ఇచ్చిన వారికి పరలోకము నుండి దేవుడు ఈ దీవెనలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. రెండో విషయంగా జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనాలు చదువుదాం. రెండవదిగా మనం ఏం చేస్తాడంటే వెలుగునిస్తాడు. చదువు 1వ అధ్యాయము 6, 9. దేవుని యొద్ద నుండి పంపబడిన, దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతని వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకై ఏం చేస్తాడట? వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకై సాక్షిగా వచ్చెను. మొదటిది మనము ఆశీర్వాదము దేవుడు పొందుకుంటాం. రెండోదిగా వెలుగును పొందుకుంటాం. మూడోదిగా మార్క్స్ వార్త 1వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుదాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న అనేకులను స్వస్థపరిచి వెళ్ళగొట్టెను. మాట్లాడి అది ఇక్కడ ఏం కలిగిందంటే మూడోదిగా స్వస్థత. ఎవరు కలుగుతుంది? ఆశీర్వాదం వస్తుంది, వెలుగు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనాలు చదువుదాం. అయితే ఆయన మూలముగా క్రీస్తు యేసునందున్నారు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన జ్ఞానమును, నీతి, పరిశుద్ధత, విమోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగోదిగా మనకి ఏం కలుగుతుందంటే జ్ఞానం కలుగుతుంది, నీతి కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు జీవనము దొరుకుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. పునరుద్ధానమును జీవమును నేను, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకములో మనము చనిపోయినను తిరిగి బ్రతుకుతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరోదిగా ప్రార్థనకు జవాబు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవన్నీ అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూసినట్లయితే జీవమును కోరుకున్న వానికి ఆశీర్వాదం ఉంది, వెలుగు ఉంది, స్వస్థత ఉంది, జీవం ఉంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, విమోచన ఉంది. ఆ తర్వాత జీవనం ఉంది, ప్రార్థనకు జవాబు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ కడవరి కాలములో దేవుని యొక్క రాకడ ఎంతో సమీపముగా ఉన్న దినములలో లోకం వైపు చూడక లోక సంబంధమైనటువంటి వాటి యందు
మన మనసును నిలపక మనము దేవుని వైపు చూస్తూ జీవనమును ఇచ్చువారమిగా మనముందుముగాక. మనకు కలిగిన జీవనమంతా కూడా ఎవరి కొరకో? ఇప్పుడు తింటున్నటువంటి తిండి ఎవరిది? కట్టుకున్నటువంటి వస్త్రం ఎవరిది? నివసిస్తున్నటువంటి నివాసం ఎవరిది? సమస్తము కూడా ఆయన ఇచ్చినవే కాబట్టి ఆయనకి ఇవ్వటములో మన గొప్పతనమో ఏమీ లేదు. ఆయనకి ఎంత ఇచ్చినా ఆయనే మన కొరకు ఏమిచ్చాడు? ప్రాణమునిచ్చాడు. మనం యేసే కొరకు ఏమి ఇస్తున్నాం? ఈ లోకంలో ఏమి ఇవ్వడం లేదు, కేవలం మాటలు తప్ప ఏమి ఇవ్వడం లేదు. కనుక దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే 5 మంది 5 రకాలుగా తన జీవనాన్ని దేవునికి ఇచ్చారు. 6 రకాలుగా ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆ రీతిగా మనమును దేవునికి ఇచ్చి పరలోకము నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందుముగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ్ కుమార్ ప్రార్థన చేస్తాం. పరమందు వాసుడైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నిత్య నివాసి అయిన మా దేవ, ఈ యొక్క పునరుద్ధరణ దినములో, పండుగ దినములో, ఆదివారం దినములో తండ్రి ఈ బల్ల చుట్టూ ఉలియ మొక్కల వల్ల చేరవచ్చు తండ్రి. ఇదివరకు నేను ఆరాధించడానికి, జనపరచడానికి, నేను చేసిన పర్యాదాన్ని జ్ఞాపకం చేసుకుని మహిమపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనం తెలుస్తున్నాం తండ్రి. ప్రభా నీ బలలో పాల్గొనడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇటు ఉదయకాలంలో తండ్రి ఇంతవరకు నీకు కావాల్సిన తండ్రి నీకు తెలుగు చాటును మరుగుపరచుకొని తండ్రి మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నీ దాసుడు కొంత బలహీనతగా ఉన్నప్పటికీ కూడా మీరు బలపరిచిన విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీరు ఆదరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ కావాల్సిన నిండైన ఆరోగ్యం మీరు అనుగ్రహిస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి. మీ దాసునికి కావాల్సిన బలము, ప్రభా సత్వ, ఆరోగ్యము, స్వస్థత మీరు విడుదల చేయమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రభా బలహీన స్థితిలో కూడా మీరు బలపరిచి మీరు వాడుతున్న విధానానికే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మీ యొక్క వాక్యం వినిచున్నగా తండ్రి, మేము విన్న వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకున్న జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా యొక్క సంవత్సరం చివరి మాసము చివరి ఆదివారం తండ్రి మీకు మందిరంలో చేరవచ్చు తండ్రి. అయా తండ్రి, మా యొక్క దృష్టి దేని మీద ఉండాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ప్రభా ఏవి ప్రభా మేము సమర్పించాలి తండ్రి. సమర్పించి 5 మంది మాదిరిగా ఉంచారు తండ్రి. 5 మంది 5 విధాలుగా సమర్పించి ఉండగా తండ్రి 6 విధాలైన ఆశీర్వాదాలు మీరు మా ముందు ఇచ్చారు తండ్రి. ఆమెకి స్వతం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఆ యొక్క పేద విధవరాలు తనకు ఉన్నదంతా కూడా తనకు కలిగినదంతా కూడా మీకు ఇచ్చి ఉండగా మీరు ఆ విషయాన్ని దేవుడి గ్రంథంలో లెక్కించి తండ్రి ఆమెకి ఇచ్చిన ఘనతను, ఆమెను కనపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం తండ్రి. మేము కూడా ఆ బీద విధవరాల తండ్రి అటువంటి అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ప్రభా అయా తండ్రి, ప్రభా ఆమెకి ఆమె కలిగినదంతా కూడా ఇచ్చి మేము కనపరిచే విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకొచ్చున్నాం తండ్రి. మేము కూడా ఇచ్చి మిమ్మల్ని కనపరిచే విధంగా సహాయం చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆ తర్వాత తండ్రి ప్రభా అయా ప్రభా సారేపతు విధవరాలు కూడా తండ్రి తన మొదటి అప్పును ప్రవక్త అయిన ఏలియాకి ఇచ్చి తండ్రి ఆ తర్వాత 3.5 years తండ్రి తన ఫ్యామిలీ అందరికి కూడా పోషక విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకొచ్చినాం తండ్రి. మేము కూడా మా యొక్క ప్రభా సంపాదనలో మేము కలిగిన దాంట్లో తండ్రి మొదటి బాధాన్ని మీకు ఇచ్చే వారం దాని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఏలియాకి ఇచ్చి ఆశీర్వదింపబడిన సారేపతులాగా సారేపతి శ్రీలాగా అటువంటి అనుభవం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే అన్న ప్రవక్త తండ్రి తన యవ్వన కాలాన్ని తండ్రి సమర్పించి తండ్రి సజీవ యాజమాన్య తన జీవితాన్ని సమర్పించి తండ్రి సమస్తాన్ని కోల్పోయి మేము మందిరంలో తను జీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం తండ్రి. అవును తండ్రి, మేము కూడా సజీవ యాజమాన్య తండ్రి చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తున్న అనుభవం మీరు మాకు అనుగ్రహిస్తున్నామని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా అలాగే తండ్రి ప్రభా సత్యం కోసమే స్థాపన ఏ విధంగా తండ్రి ప్రభా తను సమర్పించుకున్నాడో చూస్తున్నాం తండ్రి. అబద్ధ సాక్షులను పెట్టి రాళ్ళతో కొట్టి చంపి ఉండగా తండ్రి అయినప్పటికీ నీ సత్యం కోసం నిలబడిన స్థాపన తను సమర్పించుకున్నట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. పారిపోకుండా తండ్రి అయ్యా అబద్ధానికి లోను కాకుండా తండ్రి సత్యం కోసం నిలబడి తను సమర్పించుకున్న స్థాపాన్ని మేము చూస్తున్నాం తండ్రి. ప్రభా అంత మాత్రమే కాకుండా తండ్రి సమస్తమును విడిచి మిమ్మల్ని ప్రభా వెంబడించిన శిష్యులను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ 5 మంది మేము మాదిరిగా ఉంచుకొని జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమడుగుతున్నాం తండ్రి. ఎప్పుడైతే ప్రభా మా యొక్క జీవితాలలో మొదటి స్థానం మీకు ఇచ్చి
మా కలిగినది మీకు ఇచ్చి మీ మహిమటంగా జీవిస్తాము. అప్పుడు మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, మీరు ఆశీర్వదించే దేవుడు అని తండ్రి. మీరు వెలుగును పొందుకుంటామని తండ్రి, స్వస్థత పొందుకుంటామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. జ్ఞానాన్ని, విమోచనను, నీతియు, పరిశుద్ధతను మేము పొందుకుంటామని మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయ్యా, జీవం కలిగిన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా తండ్రి, మా యొక్క ప్రార్థనలకు మీరు జవాబిచ్చే దేవుడిగా ఉంటుండగా ప్రభు యొక్క 6 ధన్యతలు మేము పొందుకొని జీవించుకుని మీరు అనుగ్రహించమని విన్న వాక్యమాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకుని తండ్రి, ఆ విధంగా జీవిత కృపను మనం అనుగ్రహించమని, ముఖ్యంగా ఈ సంవత్సరం అంతట్లో తండ్రి, ప్రతి ఆదివారం, ప్రతి గృహ కూడికల్లో తండ్రి, అయ్యా ప్రతిసారి మేము విన్న వాక్యమాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకొని ఆ విధంగా జీవిత కృప మీరు మా నూతన సంవత్సరం అనుగ్రహిస్తున్నామని, ముందునకమైన దేవుని జరగమని వాక్యమైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. దయచేసి అందరూ కూడా అలాగనే కూర్చున్నట్లయితే ఒక 10-15 నిమిషాలు చిన్నపిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని మిమ్మల్ని వరుస చెప్తారు. ఆ తర్వాత కానుకలు సమర్పించి ప్రార్థన ఆశీర్వాదంతో కూడికలు ముగించుకోవచ్చు. పల్లవి వెళ్ళమ్మా. అందరికీ వందనాలు. ఇప్పుడు సంకల్ గారు సమయం ఇచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఈ సండే స్కూల్లో వాళ్ళు నేర్చుకున్న కంఠస్థ వాక్యాలు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు నేర్చుకున్న పాటలను మీ ముందు ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన బట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలాంటివి ఏమన్నా